యేసుక్రీస్తు ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని పొందుతూ ప్రతి ఒక్కరూ ఆ తండ్రితో ఐక్యమై నిత్యం జీవనం పొందాలని సెయింట్ పీటర్స్ కేథడ్రాల్ ఫాదర్ జాన్ హరీష్ తెలిపారు. పాపాలలో మునిగిన వారి కోసం రక్షణ భాగ్యం కల్పించిన యేసుక్రీస్తు సేవలో ప్రతి ఒక్కరూ తరించాలన్నారు. ప్రపంచ శాంతి కోసం యేసు పడిన కష్టాలను గుర్తించుకోవాలన్నారు ఆయన. వన్ టౌన్ చిట్టినగర్ ట్రైలర్పేటలోని సన్ రైజ్ యూత్ ఆధ్వర్యంలో గత 23 సంవత్సరాలుగా క్రిస్మస్ వేడుకలు కన్నుల పండుగ జరుగుతున్నాయి. వేడుకల ముగింపు సందర్భంగా యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తారాపేటలోని సెయింట్ పీటర్స్ కేథడ్రాల్ చర్చ్ ఫాదర్ జాన్ హరీష్ విచ్చేశారు. ఈ సందర్భంగా యూత్ సభ్యులతో కలిసి ఆయన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొదట బాలయేసు విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనం అందించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఫాదర్ జాన్ హరీష్ మాట్లాడుతూ పాపంలో మునిగిపోయి అంధకారంలో జీవిస్తున్న పాపులకు రక్షణ భాగ్యాన్ని కల్పించారని, యేసుక్రీస్తు జన్మించాడన్నారు. తోటి వారికి సాధ్యమైనంత వరకు సాయం చేయడమే నిజమైన దేవుని సేవ అన్నారు. గత ఎన్నో ఏళ్లుగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించడమే కాకుండా ప్రతి ఏడాది వేలాది మందికి అన్న వితరణ కార్యక్రమం నిర్వహించడం గొప్ప విషయం అన్నారు. రాబోయే రోజుల్లో యూత్ సభ్యులందరూ ఇదే రీతిలో వేడుకలను మరింత వైభవంగా నిర్వహించాలని ఆకాంక్షించారు. అనంతరం సన్ రైజ్ యూత్ సభ్యులు మాట్లాడుతూ గత 23 సంవత్సరాలుగా తమ యూత్ సభ్యులందరూ ఐకమత్యంతో ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. కులమతాలకు అతీతంగా ప్రతి సంవత్సరం చేసే సేవా కార్యక్రమాలను స్థానికులు పెద్ద ఎత్తున సంపూర్ణ సహకారం అందించారన్నారు. రాబోయే రోజుల్లో కూడా వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామన్నారు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మధ్యాహ్న సమయంలో తలేపేట ఈ పేటలో ప్రత్యేక విధంగా ఈ సన్ రైజర్స్ యూత్ వారు ఎప్పటి నుంచో ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ అనేక మంది భక్తులకు ఈ యొక్క ఆహారాన్ని ఇస్తున్నటువంటి తరుణంలో మరి ముఖ్యంగా ప్రత్యేక విధంగా వారిని సన్ రైజర్స్ యూత్ని మనం ప్రత్యేక విధంగా అభినందించాలి. ఎందుకంటే అయితే ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అన్నదానాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి తరుణంలో దేవుడు ప్రత్యేక విధంగా వారిని వారి కుటుంబాలను ఆస్వాదించి దీవించాలని మనం ప్రార్థన చేద్దాం. మరి ఈనాడు క్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించినటువంటి తరుణంలో ఈ యొక్క పశువుల పాకును ఏర్పాటు చేసుకుని మరి ఈ యొక్క ముగ్గురు రాజుల పండుగ దినము నాడు ఈ యొక్క అన్నదానాన్ని అనేక మందికి ఏర్పాటు చేస్తున్నటువంటి తరుణంలో మా సన్ రైజ్ యూత్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం అనేది జరుగుతున్నది మా టైలర్పేటలో. కావున మాకు సహకరించిన యూత్కి అండ్ మాకు సహకరించిన పేట వాళ్ళకి అందరికీ కూడాను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఇలాంటి కార్యక్రమంలో రాబోయే రోజుల్లో మరెన్నో జరపాలని మనస్ఫూర్తిగా మేము జరుపుకోవాలనుకుంటున్నాము. కావున మాకు సహకరించిన యూత్కి చాలా అభినందనలు తెలుపుకుంటున్నాము.